నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన హోంమంత్రి తానేటి వనిత సీఎం జగన్ ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వెల్లడి ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సీఎం జగన్ సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎం కొనసాగుతున్న ఆశా వర్కర్ల నిరసన ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించిన ఆశా వర్కర్ల సంఘం ప్రతినిధులు భవానీ దీక్షల విరమణకు సంబంధించి ఏర్పాట్లను పూజాధికాలతో ప్రారంభించిన దుర్గగుడి చైర్మన్ రాంబాబు ఈవో రామారావు భవానీలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడే ప్రభుత్వమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 5వ డివిజన్ సున్నబట్టీల సెంటర్ వద్ద కొండ ప్రాంత అభివృద్ధి పనులకు ఆ పార్టీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తో కలిసి హోంమంత్రి తానేటి వనిత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ కొండ ప్రాంత అభివృద్ధికి 42 పనులకు గాను 5 కోట్లు ఇచ్చారన్నారు. దేవినేని అవినాష్ ప్రజల్లో కలిసి ముందుండి పని చేస్తున్నారన్నారు. దేవినేని అవినాష్ ను తూర్పు నుంచి గెలిపించి బహుమతిగా ఇవ్వాలన్నారు. పేదల పక్షాన నిలబడి ఈ రోజున ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారో వారందరికీ కూడా సంక్షేమ పథకాల రూపంలో కానివ్వండి, ఈ రోజున రాజ్యాధికారాన్ని ఇచ్చే విషయంలో కానివ్వండి, మరి వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి మా అందరికీ కూడా మరి రాజకీయంగా మీరంతా కూడా ఈ స్థానంలో ఉండాలని చెప్పి ఈ రోజున డయాస్ మీద ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా జగనన్న తీసుకున్న నిర్ణయం వల్లనే మీ ముందు నిలబడ్డారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ రోజున మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ గతంలో ఎప్పుడూ లేదు. ఈ రోజున పేదరికం అనేది వారి కుటుంబాలలో ఉండకూడదు, ఆర్థికంగా వారంతా బలపడాలి, వాళ్ళ పిల్లలంతా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని చెప్పనే లక్ష్యంతో ఈరోజు మేయర్ గారు మనకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఆమెకు గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా హోంమంత్రి గారికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. పాపం మేడం వాళ్ళ డాక్టర్ గారు అమెరికా నుంచి వచ్చి మేడం కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చినా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను అండగా ఉంటాను అని చెప్పడానికి ఈరోజు ఎన్ని పనులు ఉన్నాయి. ఈరోజు మన కార్యక్రమం వచ్చినందుకు మా నియోజకవర్గ ప్రజానికం దగ్గర నుంచి కార్పొరేటర్లు కానివ్వండి, మా నాయకులు డివిజన్ అధ్యక్షులు అందరి నుంచి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కొండ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడిన ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో. గత 5 సంవత్సరాలు కొండ ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఈ 4.5 సంవత్సరాలు కొండ ప్రాంతాలు ఎలా ఉన్నాయి. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల సీఎం జగన్ సహా పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీచర్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారు. సాబ్జీ మృతి పట్ల పార్టీలకు అతీతంగా పలువురు నేతలు విచారం వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతున్న వేళ సాబ్జీ మరణ వార్త అందింది. దీంతో సీఎం సహా మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతికి సంతాపంగా రాష్ట్ర మంత్రి మండలి 2 నిమిషాలు మౌనం పాటించింది. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన 36 గంటల ధర్నా 2వ రోజు కొనసాగింది. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన 36 గంటల ధర్నా 2వ రోజు కొనసాగింది. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కమల ధర్నాను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే జగన్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హామీలను నెరవేర్చాలని గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని
ఉద్యోగ భద్రత కల్పించాలని 26,000 కనీస వేతనం ఇవ్వాలని, ఆశాలకు సంబంధం లేని పనులు చేయించరాదని, నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని, ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, 62 సంవత్సరాల వయోపరిమితి ఆశా వర్కర్లకు కూడా వర్తింప చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని, రాజకీయ నాయకుల వేధింపులు అధికారుల బెదిరింపులు ఆపాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు నిన్న అన్ని కలెక్టరేట్ల వద్ద ఆశా వర్కర్లు వంటవార్పు కార్యక్రమం 36 గంటల మా ధర్నా కార్యక్రమానికి సిద్ధమయ్యారు. అంతమంది ఆడవాళ్ళు వాళ్ళ పిల్ల జల్ల గొడ్డు గోదా కుటుంబాలను వదులుకొని రాత్రిపూట అక్కడే వండుకుని అక్కడే తిన్నారు అంటే వాళ్ళ సమస్యల పట్ల ఎంత తీవ్రంగా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇంత జరుగుతున్నా కూడా సోద్యం చూస్తూ ఇంత పిలిచి మాట్లాడతామని కానీ ఆ పరిష్కారం దిశగా మేము ఆలోచిస్తామని కానీ ప్రభుత్వం నుంచి ఏమీ రాకపోకుండా సోద్యం చూడటం కూడా సిగ్గుచేటైనటువంటి విషయం. వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లో ఆర్థిక డిమాండ్లు కూడా కానటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. సెలవులు లేవు, నీకు సెలవులు ఇస్తే నీ సొమ్ము పోయింది, నీ సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం ఏం సొమ్ము ఖర్చు అవుతుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలాగే ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి వయోపరిమితి వాంబే కాలనీ జీ బ్లాక్ వద్ద నిర్మించిన వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని హోంమంత్రి తానేటి వనిత ప్రారంభించారు. ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని వివరించారు. పేద ప్రజలకు కార్పొరేట్ తరహా వైద్యం అందించాలి అనేదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజరెడ్డి, డిఎంఎండ్హెచ్ఓ సుహాసిని తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి నియోజకవర్గంలో మరి హెల్త్ సెంటర్ని హాస్పిటల్ని ఓపెన్ చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ రోజున ఇక్కడ ఈ హాస్పిటల్ అనేది 1,07,00,000తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నిజంగా లోపలికి వెళ్ళి చూస్తే ఎంత చక్కటి రూమ్స్ అంతా కూడా బాగా కట్టారు. అలానే ఒక పేషెంట్ ఇక్కడికి వచ్చి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా తనకి కావాల్సిన వైద్య సేవలన్నీ కూడా తీసుకుని ఒకవేళ అతను ఇన్పేషెంట్గా ఉండవలసి వస్తే ఇక్కడే దగ్గరలో ఉన్న మన గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఫుల్గా ఇక్కడ వాళ్ళకి కావాల్సిన సేవలన్నీ కూడా ఇమీడియట్గా అందించాలన్నదే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క మంచి ఉద్దేశం. కనుక ఈ రోజున ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారన్నది మీ అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలోనే జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా మరి ఎంత చక్కటి యూపీహెచ్సి భవనాన్ని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు హోంమంత్రివర్యులు తానేటి వనిత గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటికీ ఈ కార్యక్రమానికి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే డిఎంహెచ్ఓ గారు, ఇతర పెద్దలందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చారు. ప్రభుత్వము ఒక ముందు చూపుతో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం పట్ల చాలా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత ముందు చూపుతో చేసినటువంటి ప్రభుత్వం ఒకే ఒకటి, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజల యొక్క ఆరోగ్యం ఈరోజు చూడండి, ఇక్కడ ఇందిరా నాయక్ నగర్లో ఒక యూపీహెచ్సిని 1,20,00,000 రూపాయలతో ఒక కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా ఇక్కడ నిర్మించి బాంబే కాలనీలో మన గౌరవనీయులైన మన మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యే గారు, అట్లనే ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవానికి మన గౌరవులైన హోమ్ మినిస్టర్ గారు, అలానే మేయర్ మేడం గారు, డిప్యూటీ మేయర్ మేడం గారు, అట్లనే ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారు, అందరూ ఇంకా మిగతా ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ మనకి ఈ సెంటర్ని ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఇది ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగిందండి. ఒక విధంగా ఇక్కడికి వచ్చేదే కాదు, కానీ మన ఎమ్మెల్యే గారు తర్వాత అక్కడికి వెళ్ళి సిఎఫ్డబ్ల్యూ గారు స్టేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ పెట్టి అక్కడికి వెళ్ళి కూర్చొని ప్రజలందరికీ కోసం నాకు ఇక్కడ ఎందుకంటే చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా అపార్ట్మెంట్స్ వాళ్ళకి ఇంకొకటి ఇక్కడ కావాలని అడిషనల్గా కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి. లెక్కలో అయితే ఇది లేదు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఉచిత పథకాల ముసుగులో ప్రజల శ్రమను దోచుకుంటున్నాయంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాసరావు ఆరోపించారు.
కనీస వసతులకు, మౌలిక సదుపాయాలకు ప్రజలు నోచుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ నుంచి అపార ఖనిజ సంపదను మోదీ సర్కార్ తరలించుకుపోతున్నా ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో జగన్, చంద్రబాబు ఉన్నారన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ భవిష్యత్తు కోసం నిలబడుతున్నామని ప్రకటించారు. ఘోరమైనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఆంధ్రుడి మీద ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేటటువంటివి, చేస్తున్నటువంటివి పొందం లేకుండా ఉంటున్నాయి. ఎన్నికల ముందు ప్రజలకు ఆశ చూపిస్తున్నారు. ఆ ఎన్నికల అనంతరం చేసేటటువంటిది ఏమీ లేక ప్రజల్ని ఒక విధమైనటువంటి సందిగ్ధంలోకి తీసుకువెళ్తున్నారు. ఏదైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి తగినట్టే ప్రయాణం చేస్తున్నారు తప్ప ఈ రెండు రాజకీయ పార్టీలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా ఫెయిల్ అయినాయి. కాబట్టి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, ఈ రాష్ట్రంలో అభ్యుదయ భావాలు, ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలంగా నడిపించగలిగేటటువంటి దృక్పథం కలిగినటువంటి వాళ్ళని, అలాగే యువతని ఈ 175 నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేయించడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు శ్రీకారం చుడుతుంది. అలాగే అందులో భాగంగానే ఈరోజు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మేనిఫెస్టో ముఖ్య ఉద్దేశం ఒకటే, ఉచిత విద్య, వైద్యం, అలాగే 300 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలి. అలాగే అన్ని రంగాల్లోని అభివృద్ధి చెందాలి. ప్రత్యేక హోదా విభజన హామీల్ని సాధించాలి. ఈ రాష్ట్రంలో యువతకు భవిష్యత్తు ఉండాలనే ఒక ప్రధాన అంశంతో ఈరోజు మేము ముందుకు వెళుతున్నాం. ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఒక చైతన్యవంతమైనటువంటి తిరుగుబాటు సాధ్యం అవుతుంది. ఎనికేపాడులోని తన సొంత స్థలంలో టీడీపీ ఏర్పాటుకు స్థలం ఇచ్చి సహకరించిన నరసయ్యపై దాడికి దుండగులు తెగబడ్డారు. నిన్న సాయంత్రం అదే ప్రాంగణంలో జరిగిన గన్నవరం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం విజయవంతం కావడంతో ఓర్వలేక దాడికి తెగబడిన దుండగులు అర్ధరాత్రి 3 గంటల సమయంలో బండరాళ్లతో, ఇనుప రాడ్లతో స్వైర విహారం చేసిన అల్లరి ముక్కలు, అద్దాలు, పలు వాహనాలు ధ్వంసం చేసిన దుండగులు భవానీ దీక్ష విరమణ సందర్భంగా క్యూలైన్ పనులకు పూజలు నిర్వహించి పనులను ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా వినాయక స్వామి దేవస్థానం వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి చిత్రపటమునకు ఆలయ వైదిక అర్చక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి క్యూలైన్ పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు, ఆలయ కార్యనిర్వాహక ఇంజనీర్లు తదితరులు ప్రారంభించారు. విద్యుత్ పొదుపు వారోత్సవాలు ఇబ్రహీంపట్నంలో అవగాహన ర్యాలీ జరిగింది. విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా విజయవాడ రూరల్ డివిజన్ ఆధ్వర్యంలో విద్యుత్ పొదుపుపై అవగాహన ర్యాలీని ఇబ్రహీంపట్నం ట్రాన్స్కో కార్యాలయం నుంచి రింగ్ సెంటర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీబీ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై కొండలరావు, ఏడీఈ ఉద్యోగులు పాల్గొన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మరి ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ 14 నుంచి 20 వరకు ఈ వారం జరుపుకుంటాము. ఈ వారం రోజులే కాదు, 365 రోజులు కూడా ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్తును పొదుపుగా వాడాలి. తద్వారా విద్యుత్ తయారు చేయడానికి వాడే ముడి సరుకుని మన వనరులు బాగా తగ్గిపోతున్నాయి. జాతీయ వనరులు బొగ్గు కావచ్చు, సహజ వాయువు కావచ్చు, అవన్నీ కూడా మనం ఎంత పొదుపుగా వాడుకుంటే అన్ని భావితరాలకు మనం అందించిన వాళ్ళం అవుతాము. ఇప్పుడున్న ఒక అంచనా ప్రకారం ఈ బొగ్గు నిల్వలు కానీ ఏదైనా కనుక వచ్చే 40 సంవత్సరాలకు మాత్రమే దేశంలో సరిపడా ఉన్నాయని ఒక అంచనా. మరి దాన్ని మనం నెక్స్ట్ జనరేషన్కి న్యాయం చేయాలంటే మనం ఇప్పటి నుంచే మన విద్యుత్తును పొదుపుగా వాడుకొని ఏదైతే ముడి సరుకుందో దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరికీ కూడా ఈ ప్రతి సంవత్సరము ఈ విద్యుత్ పొదుపు వారోత్సవాలు జరుపుకుంటూ ఈ అవగాహన ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. విజయవాడ రూరల్ డివిజన్ తరఫున గౌరవనీయులు జీబీ శ్రీనివాసరావు గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి ఆధ్వర్యంలో, మరి మా చైర్మన్ గారు పద్మా జనార్దరావు గారు, మరి అలాగే సర్కిల్ హెడ్ మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో
ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా విద్యుత్తుని పొదుపుగా వాడుకుంటూ మరి మా గవర్నర్ జీ గారు చెప్పినట్టుగా ఒక యూనిట్ని ఆదా చేస్తే 2 యూనిట్లని ఉత్పత్తి చేసినట్టే అనే నానుడికి సిఐటియు ఆధ్వర్యంలో మైలవరంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని అంగన్వాడీ వర్కర్స్ ముట్టడించారు. ఈ సందర్భంగా ఎండీఓ లక్ష్మీకుమారి సముదాయించడానికి ప్రయత్నం చేయడంతో వెనక్కి తగ్గేదే లేదని అంగన్వాడీ వర్కర్స్ సిఐటియు నాయకులు భీష్మించి కూర్చున్నారు. ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లడానికి దారి లేకపోవడంతో ఎంపీడీఓ లక్ష్మీకుమారి వెనుతిరిగారు. ఇది నిజం చెప్పాలంటే దొంగలు చేసే పని తప్ప ఉన్నతాధికారుల స్థాయిలో చేసే పని కాదు. తాళాలు పగలగొట్టడం ఇవి చేయడం ఇది తప్పని మేము అందరం కూడా భావిస్తా ఉన్నాం. మా హక్కుల్ని రోడ్డు మీద ప్రజల సమక్షంలోనే రోడ్డు మీద పడేశారు కాబట్టి మిమ్మల్ని కూడా లోపలికి రావద్దన్నాం. మీరు మీకు ఆర్డర్స్ ఇచ్చిన ఉన్నతాధికారులకి మీరు ఫోన్ రూపంలోనైనా సరే మాట్లాడి ఇది తప్పని మమ్మల్ని వారిస్తా ఉన్నారు. యూనియన్ నాయకులు అంగన్వాడీ కార్యకర్తలంతా అడుగుతా ఉన్నారు. మమ్మల్ని ఏం చేయమంటారో మీరు సమాచారం తీసుకుని మాకు చెప్పండి, మేము కూడా శాంతియుతంగానే చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన హోంమంత్రి తానేటి వనిత. సీఎం జగన్ ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వెల్లడి. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సీఎం జగన్. సాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎం. కొనసాగుతున్న ఆశా వర్కర్ల నిరసన. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించిన ఆశా వర్కర్ల సంఘం ప్రతినిధులు. భవానీ దీక్షల విరమణకు సంబంధించి ఏర్పాట్లను పూజాధికాలతో ప్రారంభించిన దుర్గగుడి చైర్మన్ రాంబాబు, ఈవో రామారావు. భవానీలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.